నమస్కారం అందరికి ట్రెండ్ సెట్ వీడియోస్ కి స్వాగతం. ఈ రోజు మన టాపిక్ అమ్మాయిలు టాక్సిక్ అబ్బాయిలను ఎందుకు ప్రేమిస్తారు, పట్టించుకునే అబ్బాయిలను వదిలేసి యాటిట్యూడ్ చూపించే టాక్సిక్ అబ్బాయిని. ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఒకటే డిబేట్ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే అసలు మనల్ని పట్టించుకోని వాళ్ళంటేనే మనకు ఎందుకంత పిచ్చి, స్థిరమైన ప్రేమనిచ్చే వాళ్ళని వదిలేసి ఊరికే గందరగోళం సృష్టించే వ్యక్తుల వెంటే ఎందుకు పరుగులు తీస్తుంటాం. ఈరోజు మనం ఇదే టాపిక్ను డీకోడ్ చేయబోతున్నాం. ఈ టాక్సిక్ అట్రాక్షన్ వెనుకున్న భ్రమ ఏంటి, నిజమేంటి అనేది క్రిస్టల్ క్లియర్గా తెలుసుకుందాం. ఎనర్జీని ఇలాగే మెయింటైన్ చేయండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ సైకాలజీని చూడబోతున్నాం. అసలు పాయింట్ ఏంటంటే, ఈ టాక్సిక్ బిహేవియర్ ఎందుకంత ఆకర్షణీయంగా అనిపిస్తోంది? ఈ పారాడాక్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. మనల్ని నిజంగా కేర్ చేసే వ్యక్తులకన్నా ప్రవర్తనలో ఏమాత్రం స్థిరత్వం లేని అన్ప్రెడిక్టబుల్ వ్యక్తులే ఎందుకు ఎక్కువ అటెన్షన్ లాగుతుంటారు? ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా సరే వాళ్ళని కాదని అస్సలు పట్టించుకోని వాళ్లవైపే మనసు ఎందుకు అంతలా లాగేస్తోంది? కరెక్ట్గా ఈ ప్రశ్న ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సరే, ఈ విషయాన్ని ఇంకొంచెం డీప్గా చూద్దాం. ఒకవైపు మంచిగా ఉండే పార్ట్నర్ ఉంటారు, వాళ్ళెప్పుడూ గౌరవిస్తారు, కేర్ తీసుకుంటారు, అవసరమైనప్పుడు మనకోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. మరోవైపు ఈ టాక్సిక్ క్యారెక్టర్స్ ఉంటారు. వీళ్ళు సరిగ్గా పట్టించుకోరు, విపరీతమైన యాటిట్యూడ్ చూపిస్తారు, వాళ్ల ప్రవర్తనలో ఎలాంటి స్థిరత్వం ఉండదు. లాజిక్ ప్రకారం చూస్తే ఎవరైనా సరే ఎప్పుడూ సపోర్టివ్గా ఉండే పార్ట్నర్ని ఎంచుకోవాలి కదా, కానీ రియాలిటీలో అలా జరగడం లేదు. ఎందుకంటారు? ఇక్కడ మనం ఖచ్చితంగా క్లారిటీ తెచ్చుకోవాల్సిన విషయం ఒకటుంది. టాక్సిక్ అనగానే ఏదో స్టైలిష్గా కనిపించడమో ఫ్యాషన్గా ఉండటమో కాదు. ఇది పక్కాగా ఎమోషనల్ మ్యానిపులేషన్. అంటే ఒకరోజు విపరీతమైన ప్రేమ కురిపిచ్చేస్తారు, ఆకాశానికి ఎత్తేస్తారు, కాని మరుసటి రోజు చూస్తే దారుణంగా ఇగ్నోర్ చేస్తారు. ఇలాంటి ప్రవర్తన వల్ల ఒక రకమైన ఎమోషనల్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. చూశారు? ఆ గందరగోళమే ఇక్కడ అసలైన విలన్. దీని వెనుకున్న సైకాలజీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మానవ మనస్తత్వం న్యాచురల్గానే అన్సర్టెనిటీకి, అంటే అనిశ్చితికి బాగా అట్రాక్ట్ అవుతుంది. ఎవరైనా మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటే సైకలాజికల్గా వాళ్ల వాల్యూ కాస్త తగ్గినట్లు ఒక భ్రమ కలుగుతుంది. అదే ఎప్పుడు ఏం చేస్తారో తెలియని ఒక సస్పెన్స్ ఉందనుకోండి, అదొక స్పెషల్ అట్రాక్షన్ లాగా మారిపోతుంది. ఒక స్టేబుల్ కనెక్షన్ కన్నా ఈ అన్ప్రెడిక్టబిలిటీ ఎక్కువ క్యూరియాసిటీని పెంచేస్తుందన్నమాట. ఈ హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ వల్ల మైండ్లో కంటిన్యూస్గా ఒక ఓవర్ థింకింగ్ లూప్ రన్ అవుతూ ఉంటుంది. అసలు నేనేమైనా తప్పు చేశానా, వాళ్ళు నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని పదే పదే ప్రశ్నించుకోవడం మొదలవుతుంది. ఇలాంటి నిరంతర ఆలోచనల వల్లే ఆ వ్యక్తిపై తెలియకుండానే విపరీతమైన ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది. చివరికిది మైండ్ను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. దీన్నే సైకాలజీలో సేవియర్ కాంప్లెక్స్ అంటారు. అంటే ఆ టాక్సిక్ పార్ట్నర్ను మన ప్రేమతో పూర్తిగా మార్చేయగలం అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచమంతటితో రఫ్గా కఠినంగా ఉండే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం కాస్త సాఫ్ట్గా మాట్లాడితే, అబ్బా, ఆ వచ్చే స్పెషల్ ఫీలింగ్ ఒక అతిపెద్ద ఎమోషనల్ ట్రాప్గా మారుతుంది. వాళ్ళని నేను మాత్రమే మార్చగలను అనే ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. చూశారు? అక్కడే అసలు కథ అడ్డం తిరుగుతుంది. ఇక దీంట్లో పాప్ కల్చర్, సోషల్ మీడియా రోల్ అయితే మామూలుగా లేదు. ఈ రెడ్ ఫ్లాగ్స్ను రొమాంటిసైజ్ చేయడమనేది ఈ రోజుల్లో భయంకరంగా పెరిగిపోయింది. విపరీతమైన పొసెసివ్నెస్ను నిజమైన ప్రేమగా భావించడం, కంట్రోల్ లేని కోపాన్ని డీప్ కేర్గా అనుకోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సినిమాలు, రీల్సు, వెబ్ సిరీస్లు ఈ టాక్సిక్ లక్షణాలను చాలా గొప్పగా, హీరోయిజంగా చూపిస్తూ ఆడియన్స్ను దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అసలు ఈ ట్రెండును బ్రెయిన్ కెమిస్ట్రీతో లింక్ చేసి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఇదంతా డోపమైన్ రష్ చేసే మాయ. ఒక వ్యక్తి సడన్గా మనకు అటెన్షన్ ఇవ్వడం, మళ్ళీ అంతే సడన్గా మాయమైపోవడం అనేది బ్రెయిన్లో ఒక కెమికల్ హుక్ను క్రియేట్ చేస్తుంది. ఇది కేవలం ఒక ఆకర్షణ మాత్రమే కాదు, అదొక ఎమోషనల్ ఎడిక్షన్. ఆ సడన్ డోపమైన్ హై కోసం బ్రెయిన్ పదే పదే ఎదురు చూసేలా చేస్తుంది. ఒకసారి ఈ పరిస్థితి ఎలా మారుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ టాక్సిక్ లవ్ సైకిల్ అనేది నిజంగా ఒక పెయిన్ఫుల్ డౌన్వర్డ్ స్పైరల్ లాంటిది. స్టార్టింగ్లో అంతా చాలా ఎగ్జైటింగ్గా, ఏదో కొత్తగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అది నెమ్మదిగా ఆందోళనకు దారితీస్తుంది. అక్కడి నుండి ఎడతెగని ఓవర్ థింకింగ్ మొదలవుతుంది. ఫైనల్గా అది సెల్ఫ్ డౌట్, అంటే మన మీద మనకే నమ్మకం పోయే పరిస్థితికి తీసుకొస్తుంది. ఇది మానసికంగా మనిషిని పిండేసే ప్రాసెస్. అసలు నిజమైన ప్రేమకు, టాక్సిక్ ప్రేమకున్న తేడా ఏంటో ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. టాక్సిక్ లవ్ అనేది ఎప్పుడూ భయం, మ్యానిపులేషన్, కన్ఫ్యూజన్ అనే పునాదుల మీదే ఉంటుంది. కానీ రియల్ లవ్ అలా కాదు కదా. నిజమైన ప్రేమ ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేయదు,
అది మనకు గౌరవం ఇస్తుంది, ప్రశాంతత ఇస్తుంది, ఆ సంబంధంలో ఒక అద్భుతమైన స్పష్టతనిస్తుంది. ఈ ఎమోషనల్ మ్యానిపులేషన్ ఇచ్చే అలసటికి, నిజమైన కనెక్షన్ ఇచ్చే ప్రశాంతతకి ఉన్న వ్యత్యాసం చాలా పెద్దది. ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి సారాంశంగా చూస్తే, ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్ ఎంచుకోవడం వెనక ఎవరినీ పర్సనల్గా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి అసలు కారణాలు ఎమోషనల్ వీక్నెస్ కావచ్చు, ఒంటరితనం కావచ్చు, ఇతరుల నుండి వ్యాలిడేషన్ కోరుకోవడం కావచ్చు, లేదా ఒక వ్యక్తిని మనం మార్చగలము అనే ఆశ కూడా అయ్యుండొచ్చు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక స్ట్రాంగ్ టేక్అవే ఏమిటంటే, నిజమైన, లోతైన ప్రేమ కోసం ఎప్పుడూ విపరీతమైన బాధను అనుభవించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రేమ అనేది గాయాన్ని మాన్పాలి, కానీ కొత్త గాయం చెయ్యకూడదు. ఈ డీప్ డైవ్ విశ్లేషణ చివరికొచ్చేశాం. ఇప్పుడు మనందరి ముందు ఒకే ఒక ఆసక్తికరమైన, పవర్ఫుల్ ప్రశ్న మిగిలి ఉంది. జనాలు నిజంగానే టాక్సిక్ ప్రవర్తనను ఇష్టపడుతున్నారా, లేక అదొక ఎమోషనల్ ట్రాప్ అని తెలియకుండానే అందులో కూరుకుపోతున్నారా? ఈ విషయం మీద మన కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఒక పెద్ద చర్చ జరగాల్సిందే. ఈ టాపిక్పై ఉన్న మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం. ఇలాంటి డీప్ రిలేషన్షిప్ టాపిక్స్, షాకింగ్ సైకాలజీ ఫ్యాక్ట్స్, ట్రెండింగ్ డిబేట్ వీడియోస్ కోసం మన ట్రెండ్సెట్ వీడియోస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్.